వర్కర్ల నెలసరి జీతాల పెంపుకు నిరాకరించింది ఏపీ ప్రభుత్వం. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేయడానికి ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి చేస్తున్నారు అంగన్వాడీలు. ఇందులో భాగంగా నెల్లూరులోని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ ఇంటి ముందు నిరసన చేపట్టిన అంగన్వాడీలతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సాదా యోజన ఆఫ్ ఇండియన్ టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం నెల్లూరు నుంచి 16 రోజు సమ్మెలో పాల్గొన్న సిఐటి కార్యకర్తలు అలాగే అంగన్వాడీ కార్యక్రమం మనం కలరా చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి కూడా అంగన్వాడీ ఉద్యోగులు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఇప్పటికే నెల్లూరు నుంచి వీరంతా కూడా అంగన్వాడీ ఆ భవనం నుంచి రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనతో కూడా మాట్లాడడానికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఇప్పటికే చెప్దాం వాళ్ళంతా చెప్పండమ్మా, ఎన్నో రోజు సమ్మె చేరుకుంది, మీ డిమాండ్లు ఏంది? ఈ రోజు 16వ రోజు సమ్మె జరుగుతుందండి. ఈ 16 రోజుల నుంచి కూడా మేము ప్రతి ఒక్క రోజు కూడా వినూత్నంగానే ప్రదర్శిస్తూనే వస్తున్నాము. ఎక్కడ కూడా తగ్గకుండా ఆదివారాలు క్రిస్మస్ రోజు కూడా మేము సేవలు తీసుకోకుండా ఏకధాటిగా మా అంగన్వాడీ వర్కర్లు అయితేనే యూనియన్ అయితేనేమి మా సోదరులు అయితేనే అందరూ కూడా సహకరిస్తూ ఈ రోజు మాకు మీ నిరసన కార్యక్రమం ఏందమ్మా కార్యాచరణ? ఈ రోజు మేము మా మంత్రి గారైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారింటికి సమూహంగా వెళ్ళి అర్జీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజు ఇప్పటికే 16 రోజులు గడిచిపోయింది. అంత ఉద్యమం కూడా ముమ్మరం చేస్తున్నారు, తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిన్న చర్చలు కూడా ఎప్పుడు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? చాలా తీవ్రంగా ఉండబోతుందండి. ఎక్కడ కూడా ప్రభుత్వం వేసే ప్రతి చర్యకి మేము ప్రతిచర్యగా చేయబోతున్నామండి. ఎక్కడ కూడా తగ్గకుండా మేము పంచుకునే దానికి మేము. అలాగే మరో అంగన్వాడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. చెప్పనమ్మా, మీ డిమాండ్ లేదు అసలు? మా కనీస వేతనం పెంచకపోతే ఈ యొక్క సమ్మెని మేము చాలా ఉద్రిక్తం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారే మాకు తెచ్చాడు. అలాగే క్రిస్మస్ పండుగ అలాగే ఈ పండుగలు కూడా చూడకుండా మీరంతా కూడా ఈ సమ్మెలో ఉన్నారు. భవిష్యత్తులో ఏదైనా చేయబోతున్నారు? మనతో మాట్లాడడానికి సీటు వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా చెప్పండి సార్, మీ డిమాండ్ ఏంది? గత 16 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్లడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము ఇతర గుంతమ్మ కోరికలు కోరట్లా. ఉండేటటువంటి పరిస్థితుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మేము స్కూల్స్ మేమే మా సొంత డబ్బులతో నడిపేటటువంటి ఈ పరిస్థితుల్లో మాకు 11,500 జీతం సాలదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 పెంచమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అది కాకుండా మీరు ఎన్నికలకు ముందు పాదయాత్రల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు తెలంగాణ కన్నా ఒక 1,000 రూపాయలు పెంచిస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. మీ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంగన్వాడీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పౌష్టికాహారం అందిస్తూ పిల్లల్ని ఆడిస్తూ వాళ్ళ తల్లులు పనులకెళ్తే వాళ్ళని ఏడ్చేదాకా వాళ్ళ తల్లి గత 2-3 రోజులుగా మిడ్ డే స్కూల్స్ తలుపులు బదులు ఇలాంటి కూడా సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద మీరు ఎలాంటి స్పందన? ఈ రోజు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా చెప్తున్నారు అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాకుండా మేము తాళాలు పగలు కొడతాం, మేము ప్రత్యామ్నాయం చూపిస్తాం. సచివాలయాల దగ్గర వాలంటీర్ల ద్వారా లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మేము చేస్తామనేటటువంటి పద్ధతిలో కనుక మీరు చేస్తే ఈ పోరాటం ఉధృతం అవుతుంది. ఈ రోజు శాంతియుతంగానే మంత్రి గారికి ఏమన్నా మీ పిటిషన్ ఇవ్వాలనుకున్నారా లేదంటే వేరే పదవులు ఉంటారా? మా వినతి పత్రం మంత్రి గారికి ఇవ్వాలనుకున్నాము. జగనన్న గారు మీరు ఒకటి గుర్తించాలి. ఇప్పుడు మున్సిపాలిటీ కార్మికులు ధర్నా మొదలు పెట్టారు. ఇప్పుడు సచివాలయం వాళ్ళని ఎక్కడికి చిమ్మేదానికి చెత్తెత్తుపోయేదానికి నియమిస్తారా? మేము న్యాయమైన కోరిక అడిగితే మీరు జీతం పెంచకుండా ఏవేవో చెప్తున్నారు. ఇది ఇంతవరకు కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. అసలు మంత్రి గారికి నేను వినపం చేయలేదు, ఆయనకి తెలియదు అంటున్నారు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. వే ఆఫ్ థింకింగ్ ఈస్ గోయింగ్ టు సార్. మీరు రావాలి, మీరు మాకు జీతం పెంచాలి. మేము ఇక్కడ ఏమి గుంటమ్మ కోరికలు కోరడం. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలంతా ఉద్యమం తీవ్రతరం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడిలో భాగంగా నెల్లూరులోని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి ముట్టడి కూడా వీరంతా వెళ్తున్న పరిస్థితి. సో ఉద్యమం మా కోరికలు నెరవేరే వరకు ఇలా కొనసాగుతుంది. మా కోరికలు నెరవేరంగా మేము డిమాండ్ నుంచి బయట మా ఉద్యమం ఇలాగ కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నమాట. ముందు వీరు ఏ విధంగా నిరసన తెలియజేస్తారు, ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళ సమ్మతమైన కోరికలు నెరవేరుస్తున్నా లేదా చూడాలి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 నెల్లూరు.
గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. నెలసరి వేతనాల పెంపుపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని విశాఖ అంగన్వాడీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేదంటే నిరసన మరింత ఉధృతం చేస్తామంటున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. స్థాయిలో అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పూర్తిగా మండిపడతా ఉన్నారు. గత సంవత్సరాల నుంచి కూడా గుర్తించలేదు. మా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వాలంటూ కూడా పూర్తి స్థాయిలో విశాఖలో సంబంధించి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈరోజు పూర్తి స్థాయిలో ర్యాలీ చేపట్టారు. అయితే విశాఖ డిఆర్ఎం ఆఫీస్ వద్ద నుంచి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కూడా ర్యాలీ చేపట్టారు. పూర్తి స్థాయిలో వీరి యొక్క డిమాండ్లు ఏంటి, ఈరోజు ఎన్నో రోజు ఎన్నో రోజు అసలు ర్యాలీ ఎందుకు చేపట్టారు? ఈరోజు 16వ రోజు 4వ చర్చలకు పిలిచిన ప్రభుత్వం ఈ చర్చలు కూడా విఫలమయ్యాయి. అందువల్ల చెప్పేసి ఇక్కడ నుండి సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. ఉధృతం చేయడమే కాదు, ఇంకా చాలా ప్రభుత్వానికి ఇక్కడ అంగన్వాడీ సత్తా ఏంటో కూడా చూపిస్తామండి. మీరు చెప్పండి, గత 16 రోజులుగా కూడా మీరు చేస్తూ ఉన్నారు. 16 రోజులుగా చేస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తూతుమంత్రంగా చర్యలు చేపడుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మీరు చర్చలకు వెళ్ళారు. చర్చలకు వెళ్ళినా కూడా చర్చలు విఫలమయ్యాయని చెప్తున్నారు. మీరు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయితే మేము అసలు అంగీకరించట్లేదు సార్. మాకు చాలా మేము దీని అయితే ఇంకా బీభత్సం చేస్తాం. మేమైతేను ఆయన ఏమో మోటాముల్లి సర్దుకొని అంగరమల రాజ్యం దీనికి అడవులకు వెళ్ళిపోవాల్సి వస్తుందని మేము చెప్తున్నామండి. ఎన్నాళ్ళు మేమైతే కనీస వేతనం అడిగాము, కానీ మేమేం అడగలేదు. మేము పిలుస్తున్నారు చర్చలకి, విఫలం చేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదని చెప్పి మంత్రి వర్గాలకి, సీఎం గారికి చెప్పడం జరుగుతుంది సార్. మాకైతే చెప్పండి, ఇప్పుడు చర్చలకు పిలిచారు, విఫలమయ్యారు. మరోవైపు మీ అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీకి మెయింటెనెన్స్ కానీ సచివాలయ సిబ్బంది కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? సచివాలయం సిబ్బంది చేస్తున్నారు కాబట్టి ఇక మీదటి కూడా అంగన్వాడీ వర్కర్ ఎంత పని చేసేదో అంత పని కూడా చేయించాలి. ఈరోజు అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయగానే సరిపోదు. అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ వర్కరు, హెల్పర్ ఏ పని చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా చేయించాలి. అధికారులు కూడా హెచ్చరిస్తున్నది అదే. రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది. ఇంతవరకు చర్చలకు పిలిచి అంగన్వాడీ వేతనాల మీద మాట్లాడతామని చెప్పేసి వేతనాలు పెంచలేమని చెప్పడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపు పొద్దున నువ్వు మగని అంగన్వాడీలు పట్టించుకోకపోతే రేపు పొద్దున నిన్న పదవి నాడు దించడం ఖాయమని చెప్పేసి అంగన్వాడీలు అందరం కూడా హెచ్చరిస్తున్నాము. ఇక్కడ తాజా పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంగన్వాడీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరించే వరకు కూడా మా ఉద్యమం అనేది ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు రావాలి. ఎన్నిసార్లు సఫలమయ్యా, ఎన్నిసార్లు విఫలమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు కూడా మేము పోరాడి తీరుతాం. మా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి. మరోవైపు సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ బాధ్యతలు అప్పచెప్పడం 100% తప్పు అని చెప్తూ కూడా వీరందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ ఆయాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, సానుకూలంగా స్పందించి వీరి డిమాండ్ నెరవేర్చాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సూర్యప్రకాష్, చంద్రు, 99 టీవీ, విశాఖపట్నం.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు క్యాంపు కార్యాలయంను ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. సమస్యలు